హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన నాగేశ్వరరావు పూజారి గారు. మీకు సార్ గురించి తెలిసిందే, డివోర్స్కి సంబంధించి కానీ చాలామంది రకరకాల డెసిషన్స్ ఓన్గా తీసుకుంటూ ఉంటారు. బట్ అవి ఒక ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ వీళ్ళని కలిసి ఒక లాయర్ని కలిసి డెసిషన్ తీసుకుంటే దానికి రైట్ సొల్యూషన్ ఫాస్ట్గా రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఇక ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా మనము ఎస్ఆర్ నగర్లో జరిగిన ఒక హత్య కేసు. ఇది హత్య అంటున్నారు కొంతమంది బలవన్ మరణం అని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందరు. కానీ నమస్కారం సార్. ఎస్ఆర్ నగర్లో ఉన్న ఒక లేడీ డాక్టర్, మానసిక వైద్యురాలని చెప్పవచ్చు. అయితే తన పేషెంట్ ఒక మానసిక రోగిని పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. తను కాస్త ట్రీట్ చేసి అయ్యో పాపం అని చెప్పేసి పెళ్లి చేసుకుంది. అయితే ఏం జరిగింది, కొంతకాలం తర్వాత ఈ రోగి ఎవరైతే ఉన్నారో తన భర్తగా మారిన పర్సన్ తననే వేధించడం మొదలుపెట్టాడు అనమాట. ఆ వేధింపులు తట్టుకోలేక ఎంతవరకు వెళ్ళిందంటే ఆవిడ బలవన్ మరణం చేసుకుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాదు హత్య అని చెప్పేసి ఏమో వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఈ కేసుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనం ప్రధానంగా ఒక 1 year నుంచి కనుక గమనిస్తే సమాజంలో మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో హత్యలు, ఆత్మహత్యలు అనేటివి డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి, అంటే పెరుగుతున్నాయి. ఓకే, మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో చంపడం కానీ చనిపోవడం కానీ జరుగుతున్నాయి ఎక్కువ. ఇవి రెగ్యులర్గా పేపర్లలో కానీ మనకు సోషల్ మీడియాలో కానీ ప్రధానంగా టీవీలలో కానీ డైలీ ఏదో ఒక సంఘటన, అంటే చంపడం కానీ లేదా చచ్చిపోవడం కానీ జరుగుతున్నది. ఓకే, దీనికి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ధనవంతులు అనేది ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, ఐదర్ అక్రమ సంబంధాలు పెట్టుకోనన్నా చంపేస్తున్నారు, లేదా ఏదో ఒక ప్రాబ్లం ఉంది నేను చచ్చిపోతానన్నా చచ్చిపోతున్నాను. మనిషి జీవితంలో ప్రతి దానికి చావటమో చంపడమో పరిష్కారం అయితే వ్యవస్థ అనేది ఎక్కడా ఉండదు ఫస్ట్. ఓకే, ఎస్పెషల్ ఇన్ ద మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, దేనికైనా సరే అందరికీ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే మీ మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో కనుక ఏదన్నా కనుక తేడాలు వస్తే ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించడం చెప్తా. ఎక్స్పర్ట్ని సంప్రదించడం చెప్తా. ఎందుకంటే మీకు ఓన్గా డిసిషన్ చేసుకునే శక్తి ఉండకపోవచ్చు. ఓకే, మీరు ఆ హరాస్మెంట్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకో రకరకాల థాట్స్ వల్ల కావచ్చు, మీరు పంచుకోవడం ద్వారా ఒక ఎక్స్పర్ట్తో మీరు పంచుకుంటే మీకు ఆ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, పంచుకోవటంలే, వాళ్ళు ఒంటరి అయిపోయి ఎవరికి చెప్తే ఏమవుతుందో ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కుంగిపోవడమో వీళ్ళు చంపడమో చేస్తున్నారు. అది ఎంత డేంజర్ విషయం ఏంటి అంటే, సమాజం మీద దీనిపైన మాట్లాడటానికి ఎవరు రెడీగా లేరు. అందరు చూస్తున్నారు, దాన్ని కామెడీ కిందనో, ఓకే, రీల్స్ పెట్టడం కిందనో, కామెడీ కిందనో, ఇట్లా జరిగిందా ఫలానా అట్లా జరిగిందంట అని చెప్పుకుంటున్నారు తప్ప, మరి ఇది ఎందుకు సమాజ పోకలు ఎటుపోతున్నాయి, మరి సమాజం ఎటుపోతుంది, మరి మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ఏం తేడా వస్తుంది, మరి ఎందుకు ఇది జరుగుతుంది అనే విషయాన్ని అయితే ఎవరు సీరియస్గా ఆలోచిస్తానులే. ఎవరు కాలేదంటే నా వరకు రాదు కదా, నా వరకు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, సమాజం అనే దాంట్లో మనం కూడా ఉన్నాం. అది ఎప్పుడొకప్పుడు మనల్ని తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో బిఫోర్ మ్యారేజ్ 100% మనం కౌన్సిలింగ్ తీసుకోమని చెప్తాం. బిఫోర్ మ్యారేజ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ 100%. అంటే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మీరు ఏమేం చెప్తారు, ఏ విషయాల గురించి మాట్లాడతారు, అండ్ అది మీ ద్వారానే జరిగితే ఎటువంటి లాభాలు వాళ్ళకు ఉంటాయి కాస్త చెప్తారు? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మనం ప్రధానంగా చూసేది ఏంటంటే, మ్యాచ్ అనేది వీళ్ళిద్దరికి సెట్ అవుతుందా కాదా, సెట్ అయితే ఏమేమి చేంజెస్ చేసుకోవాలనేది మన ప్రధాన దృష్టి. ఎందుకు అంటే ఏంటంటే, ఒక సంబంధం చూసినప్పుడు ఈ ఇద్దరు తల్లిదండ్రులు, అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ, వాళ్ళ క్యాల్కులేషన్స్ అన్ని డిఫరెంట్ ఉంటున్నాయి. మంచి కుటుంబం, లేకపోతే ఆస్తుంది, అందం ఉంది, తెలివితేటలు ఉన్నాయి అని చూస్తున్నారు తప్ప, వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంటి కింద జీవించగలుగుతారా లేరా అనేది మాత్రం చూడటం లేదు. వీళ్ళకి జీవితంలో ఎదురయ్యే సమస్యలు వీళ్ళు పరిష్కరించుకోగలుగుతారా లేదా అనేది చూడటం లేదు. ఓకే, సో దానివల్ల ఏంటంటే చాలా కుటుంబాలలో డైవర్స్ అనేది పెరిగిపోయింది. ఓకే, సో మనం ఏంటంటే, మనం ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మనం ఏం చేస్తామంటే ఏంటంటే, అసలు వీళ్ళిద్దరు కలిసి జీవించడానికి అవకాశం ఉందా లేదా, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే వీళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏమున్నాయి, వీళ్ళ ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితి ఏమున్నది, వీళ్ళు ఒక ఇంటి కింద కలిసి సంతోషంగా జీవించాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి, ఇవన్నిటిని మనం బేరీజ్ వేసి, ఓకే, వీళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి, వీళ్ళకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎట్లున్నాయి, వీళ్ళు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, ఇట్లాంటి అన్నీ చూసి మనం వాళ్ళకి ఏం చేస్తామంటే ఏంటంటే, వాళ్ళకి సెట్ అవుతుందా సెట్ కాదా,
పెళ్ళి తర్వాత ఎక్కడ ఉండాలా, పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత ఎక్కడ ఉండాలా, అత్తగారి ఇంట్లో ఉండాలనా, లేకపోతే వాళ్ళు సొంతగా ఉండాలనా, లేకపోతే వేరే ప్లేస్లో ఉండాలనా అనేది మొత్తం మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మనం చేస్తున్నాం ఇప్పుడు. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే కౌన్సిలింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కౌన్సిలింగ్ అంటే మన ఇంట్లోతోనో ఫ్రెండ్స్తోనో కాదు కౌన్సిలింగ్ తీసుకోవడం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక సమస్యని వాళ్ళ దృక్పథంలో చూస్తారు, వాళ్ళ దృష్టితోనే చూస్తారు, అదే చెప్తారు వాళ్ళకి. ఓకే, సో సమస్యని బేరీజ్ వేసేయగలిగి దాన్ని బ్యాలెన్సింగ్ చేయగలిగి సమస్య పెద్దది కాకుండా దాన్ని కలపడానికి ట్రై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. సో అందరూ కౌన్సిలింగ్ వెళ్ళండి అంటే మనకు భారతదేశంలో నెగిటివ్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను స్ట్రాంగ్లీ రికమెండెడ్, నేను ఒక డైవర్స్ కేసులు చాలా చేస్తాను కాబట్టి స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఏంటి అంటే మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ఏ సమస్య వచ్చినా అది చిన్నది కానీ పెద్దది కానీ ఫస్ట్ ఇమ్మీడియట్లీ మీరు ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించి ఫస్ట్ మీరు సలహాలు తీసుకోండి, దాంతో మీకు 100% సెట్ అవుతుంది. అండ్ యూజువల్లీ ఇలా చేసినట్లయితే ఇప్పుడు మీరు చెప్పారు 100% సెట్ అవుతుందని చెప్పేసి, అలా జరిగిన ఏదైనా కేస్ స్టడీలో ఇప్పటి వరకు గొడవలు రాకుండా వచ్చినా కానీ వాళ్ళు సర్దుకొని పోయే విధానమైన మైండ్ సెట్ అలవలించుకున్న వాళ్ళు ఇలా ఎవరైనా ఉన్నారా? ఉంటారు, అదే చెప్తున్నాను, 100% ఉంటారు. ఇప్పుడు పెళ్ళి అంటేనే ఒక 2 డిఫరెంట్ వ్యక్తులు, ఇద్దరు వాళ్ళు ఒక ఇంటి కింద కలిసి ఉండాలి. ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ ఫ్రీడమ్ అనేది పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే నాది 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 అనుకుంటున్నారు తప్ప మనది అనే పదం వాడుతున్నారు ఎక్కడ కూడా. ఓకే, ఈ నాది నుంచి మనదికి వచ్చినప్పుడే మారుతుంది. నువ్వు ఒక వ్యక్తితోని కలిసి జీవించే క్రమంలో కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే అందరం ఒక తిరుగు ఉండం, కొన్ని హ్యాబిట్స్ ఉండొచ్చు, కొన్ని పద్ధతులు ఉండొచ్చు, కొంతవరకు మనం సాక్రిఫైస్ చేయగలిగితే లైఫ్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది. ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ విన్నారు కదండి ఈ విషయం, ఈ కేస్ స్టడీలో ఏం జరిగింది అనేది. అయితే ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో గొడవలు అనేవి, ఆ గొడవల నుంచి అది సీరియస్గా వెళ్ళిపోవడం, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకోలేని కొన్ని డెసిషన్స్ తీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా ఒకటే ఫుల్ స్టాప్ అని చెప్పొచ్చు, ఒకటే చెక్మేట్ అని చెప్పొచ్చు. అదే సార్ చెప్పిన విధంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా సార్ని కలవన్నా కూడా పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు బై కాలింగ్ టు ద డిస్ప్లే నెంబర్స్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి, మేము తప్పకుండా దానికి రిప్లై ఇస్తాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.